ఎంతమంది శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకుండా ఉంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది తినకుండానే ఉంటారు అనుకుంటున్నాను నేను. కొంతమంది తింటారు. ఈ వారం దాటితే వచ్చేదంతా శ్రావణ మాసం నాన్ వెజ్ తినలేం కాబట్టి సో నేనైతే ఈ వారం మొత్తం నాన్ వెజ్తో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ రోజైతే నేను నాటుకోడి కూర అయితే వండుకుంటున్నాను అనమాట. చాలా సింపుల్గా చేస్తాను అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. దానికోసం ఫస్ట్ నేను వీడియోలో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 3 విజిల్స్ ముందుగానే ఉడికించి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని అయితే యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 5 to 10 minutes ఉడికించుకున్న తర్వాత మరొకసారి గరం మసాలా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకున్న తర్వాత చివరిన కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మన అద్దరిపోయే నాటుకోడి కూర అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ వీడియో చూసి వెళ్ళేటప్పుడు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.